హాయ్ గైస్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. ఈ రోజున మీ యొక్క ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్ మరొక న్యూ నోటిఫికేషన్ తోటి మీ ముందుకు రావడం జరిగింది, ఒక పార్ట్ టైం జాబ్స్కి సంబంధించి. సో చూడండి, ఈ రోజున మనకు వచ్చేసరికి ఈ యొక్క జాబ్స్కి సంబంధించి చూస్తే ఏంటి ఈ యొక్క నోటిఫికేషన్ అండ్ ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క పార్ట్ టైం జాబ్ ఏంటి అంటే చూడండి, మనకు వచ్చేసరికి ప్రతి ఒక్కరికి కూడా ఐడియా ఉంటుంది మింత్రా అని చెప్పి. సో మింత్రాకి సంబంధించినటువంటి ఒక జాబ్ మనకి ఈ రోజున రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ యొక్క మింత్రా జాబ్స్ అని చెప్పి ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్. సో దీనికి సంబంధించి ఈ యొక్క జాబ్కి మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి అండ్ ఏ విధంగా మనం యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి. సో టోటల్గా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం చూడబోతున్నాం. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. సో చూడండి గైస్, మనకు వచ్చేసరికి మింత్రా జాబ్స్. సో ఈ యొక్క మింత్రా జాబ్స్ అని చెప్పి చెప్తాం. సో మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క మింత్రా జాబ్స్కి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అండ్ మెయిన్గా తీసుకుంటే ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఎలా ఉండాలి, సో టోటల్గా తీసుకుందాం. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఈ యొక్క మింత్రా జాబ్ వచ్చేసరికి మనకి దేంట్లో అంటే వచ్చేసరికి టోటల్గా బెంగళూరులో దీని యొక్క లొకేషన్ అయితే ఉండడం జరుగుతుంది. సో బెంగళూరులో మీరు వెళ్ళి యొక్క జాబ్ అనేది జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ప్రజెంట్ వచ్చేసరికి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి చెప్పవచ్చు. అట్ ద సేమ్ టైం మనకు వచ్చేసరికి దీనికి సంబంధించి శాలరీ వచ్చేసరికి 3 lakhs per annum. సో టోటల్గా 3 lakhs అనేది మనకి ఈ యొక్క per annumకి ఉంటుంది. అండ్ అదేవిధంగా తీసుకోండి, ఈ యొక్క జాబ్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీటెక్ ఆర్ ఎంబీఏ అనేది వాళ్ళు అడగడం అయితే జరుగుతుంది. సో టోటల్గా తీసుకుంటే ఇవి మనకి ఉన్నటువంటి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్, ఈ యొక్క జాబ్స్కి కావాల్సినటువంటి ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. సో చూడండి, మనకు వచ్చేసరికి ఈ యొక్క వెబ్సైట్కి సంబంధించి సో మింత్రా జాబ్స్ అని చెప్పి చెప్తాం. సో మింత్రా నోటిఫికేషన్ అనేది మనకు ఉంటుంది. సో టోటల్గా దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. లేదు అంటే మనకి ఈ యొక్క గూగుల్ క్రోమ్లోకి వెళ్ళేసి మింత్రా అని టైప్ చేయండి. అసోసియేట్ మార్కెట్ ప్రైస్ అండ్ మెయిన్గా తీసుకుంటే ఓమి ఛానల్ అని చెప్పి ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో బ్యాక్ మనం కనుక కిందకి వెళ్ళిపోతే సో టోటల్గా దీనికి సంబంధించి చూస్తే మనకు వచ్చేసరికి ఈ యొక్క అంశానికి సంబంధించి రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో ఏ విధమైనటువంటి రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయంటే చూడండి, మనకు వచ్చేసరికి సపోర్ట్ విత్ డేటా ఇన్సైడ్ అండ్ అనాలిసిస్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్. సో డేటా అనాలిసిస్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం మరొకటి వచ్చేసరికి డ్రైవ్ డేటా చాప్టర్ విత్ ఇన్సైట్స్ అండ్ బిజినెస్ హెల్త్, రెవెన్యూ ఆర్ లెవెల్స్ టు డ్రైవ్ బిజినెస్ అని చెప్పి చెప్తాం. హెల్ప్ బిల్డ్ డిస్ట్రిబ్యూట్స్ అండ్ ఫర్ ట్రాకింగ్ ప్యానల్ నెంబర్స్ అండ్ మెయిన్గా తీసుకుంటే మెజర్ అని చెప్పి చెప్తాను. సో టోటల్గా ఇటువంటి రూల్స్ అనేది కలిగి ఉండాలి. సో టోటల్గా తీసుకుంటే మనకి డేటా అనాలిసిస్ అనేది ఉండాలి, డ్రైవ్ డేటా టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ మెయిన్గా తీసుకుంటే మీకు వచ్చేసరికి మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క మనకి ఎక్కువగా తీసుకుంటే దేంట్లో అంటే ఆ జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, ఏదో ఒక లాంగ్వేజ్ అయితే మనకి బేసిక్స్ అయితే ఒక ఐడియా అనేది ఉండాలి. పైథాన్ లాంగ్వేజ్ కావచ్చు, జావా లాంగ్వేజ్ కావచ్చు, సి ప్రోగ్రామ్ లాంగ్వేజ్ కావచ్చు, ఏదైనా సరే ఒక లాంగ్వేజ్ పైన మీకంటూ ఒక టోటల్ అవగాహన అనేది ఉండాలి. సో మెయిన్గా తీసుకుంటే దీంట్లోకి వెళ్ళే ముందు మనం ఏ విధంగా యొక్క క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటే ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 0 to 2 years అంటే సో చూడండి, మనకి మినిమం 2 years లోపు ఎవరైనా కూడా ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసరికి దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ చెప్పాం కదా, ఎంబీఏ ఆర్ బీటెక్ అనేది మనకి క్వాలిఫికేషన్గా అయితే ఉండాలి. అండ్ మెయిన్గా తీసుకుంటే యొక్క అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి మీ యొక్క నేమ్ అనేది ఇవ్వండి. అట్ ద సేమ్ టైం మనకి ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అండ్ రెజ్యూమ్ వచ్చేసరికి ఒక పీడిఎఫ్ ఫార్మేట్లో, ఒక డ్రైవ్ ఫార్మేట్లో సేవ్ చేయాలి. అండ్ మెయిన్గా తీసుకుంటే ఒక కవర్ లెటర్. సో ఈ యొక్క కవర్ లెటర్ అనేది మీకు కనుక ఐడియా లేకపోతే దీనికి సంబంధించి మన ఛానల్లో మరొక వీడియో కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ యొక్క కవర్ లెటర్ని బేస్ చేసుకొని కవర్ లెటర్ని ఫామ్ చేయొచ్చు. అండ్ మెయిన్గా తీసుకుంటే మీ యొక్క వెబ్సైట్కి సంబంధించినటువంటి డీటెయిల్ కావచ్చు, ఇలా టోటల్గా కూడా మనం అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఫైనల్గా తీసుకుంటే యొక్క సబ్మిట్ బటన్ అనేది మనం లాస్ట్ లైనింగ్లో యొక్క క్లిక్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉండడం జరుగుతుంది సార్. సో గాయస్ చూడండి, దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ కనుక ఉంటే మన యొక్క కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మేము కనుక రిప్లై ఇస్తాం. అండ్ మెయిన్గా తీసుకుంటే దీనికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్గా మనకి యొక్క లాగిన్ అంటే ముఖ్యంగా యొక్క వెబ్సైట్ లింక్ అనేది మన యొక్క డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో మెయిన్గా తీసుకుంటే ఇది మనకి యొక్క మింత్రా జాబ్స్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఇవే కాకుండా మన ఛానల్లో మరెన్నో పార్ట్ టైం జాబ్స్ కావచ్చు, నోటిఫికేషన్ కావచ్చు, మరెన్నో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. మా వీడియోస్ కానీ మా యొక్క డైలీ అప్డేట్స్ కావచ్చు మీకు కనుక రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.